అండ్ మేము చేసిన పొరపాట్లన్నీ కూడా ఆ మ్యూజిక్ తో ఆయన కవర్ చేశాడు. ఆయన మా రామన్న గారు అన్న సార్ ప్లీజ్. రామన్న ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ సినిమా సైతం పవన్ కళ్యాణ్ సినిమా కూడా మ్యూజిక్ వేసిండు. అంటే ఆ స్థాయి ఉన్న వ్యక్తి. మా బడ్జెట్ కు మా టేకింగ్ కు వీటన్నిటిని తీసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే నానా అంటడేమో అనుకున్నాం. బట్ మంచి అటెంప్ట్ నానా చేద్దాము అని చెప్పేసి రాత్రి 12-1 గంటకు మా డైరెక్టర్ అక్కడ కూర్చున్నప్పుడు, ఎందుకంటే టీం అనేది చిన్నది కదా, ఈ టీము ఇటు రిఫ్లెక్షన్ పని చేయాలి, లేకపోతే నెలకు పైసలు రావు యూట్యూబ్ నుంచి, ఇవి రాకపోతే వీళ్ళకి జీతాలు రావు. వీటితో పాటుగా మనం ఆ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయాలి. సో షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ రిఫ్లెక్షన్ పని కంప్లీట్ చేసి అటు అంటే మా డైరెక్టర్ గారు పాపం కూర్చొని ఇక్కడ కంప్లీట్ చేసి రాత్రి 10కో 11కో అన్నకు ఫోన్ చేసి అక్కడికి పోతే ఆయన రాత్రి 12 నుంచి 3 దాకా ప్లే చేస్తుండే. ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందబ్బా? అవుట్పుట్ అయితే బాగుందని అనుకుంటున్నాను. అంటే ఇది ఒక ప్రయత్నం, చాలా చిన్న ప్రయత్నం. అంటే ఏదైనా కూడా ఒక అడుగుతోటి ముందుకు పోతుంది అంటారు కదా. ఎందుకంటే ఆ గట్స్ ఉండాలని చెప్పిన వాళ్ళని కూడా నేను తప్పు పడతలేను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా మంచి కొర్రేరు. అంటే ఎవడో వచ్చి మళ్ళీ అనవసరంగా మీరు ఏదో దాంట్లో ఆ ఇరుకుడు ఎందుకు? అంటే నేను ఒక 4 సినిమాలకు మ్యూజిక్ చేశానండి. గతంలో జెమినీ ఛానల్లో యాంకర్ గా కూడా చేశాను 5 ఏళ్ళు. బట్ అక్కడ ఎవడు నన్ను గుర్తుపట్టలేదు. అదంతా అక్కడ అంటే భగవంతుడు అను కదా, నేను దాన్ని నమ్ముతాను అనమాట చాలా గట్టిగా. అంటే అవన్నీ అక్కడ నేర్చుకున్నవన్నీ, అంటే చాలా సినిమాల్లో కూడా వర్క్ చేశాను, అక్కడ నేర్చుకున్నదంతా కూడా ఇక్కడ బెటరా బాబు అని చెప్పి నన్ను ఇక్కడ పంపించారు. సో దాన్ని ఇక్కడే పెడదామనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా రిఫ్లెక్షన్ ఆల్రెడీ 5 నెలల సమయంలో 1,50,000 సబ్స్క్రైబర్లు క్రాస్ అయ్యారు ఒక 4 రోజుల క్రితం. అండ్ దాంట్లో నుంచే రిఫ్లెక్షన్ పిక్చర్స్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాము. దాంట్లో భాగంగా ఇది తొలి షార్ట్ ఫిలిం. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, అన్ని కూడా లిమిటెడ్ రిసోర్సెస్. మా కర్ణ చాలా 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 బాధపడ్డాడు. ఇట్రా కర్ణ, తను డిఓపి కెమెరామెన్ ఈ మొత్తానికి. అంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా అని, చిన్న బడ్జెట్ కూడా లేదు, బడ్జెట్ అంటే మేము దేనికైతే పెట్టాలో దానికి పెట్టుకున్నాం. అవుట్పుట్ ఇప్పుడు ఏంటి, ఒక 6 లైట్లు కావాలి, లేదు మన దగ్గర 3 లైట్స్ ఉంటాయి అంటాం. సో ఆ 3 లైట్లతో మనం ఎలా తీసుకురావాలి అనేది ఆ క్లైమాక్స్ మీరు చూసినా కూడా ఒకసారి అర్థమవుద్ది. చాలా ఎఫెక్టివ్ అది విషయం. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనమాట. ప్రొడ్యూసర్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ప్రొడ్యూసర్ అనగానే నార్మల్ గా మనం ఏమనుకుంటాం, వచ్చేసి సరదాగా షూట్ లొకేషన్కి వచ్చి ఇలా కూర్చొని పైన ఛత్రి ఉంటే పక్క మానిటర్ డైరెక్టర్ ఉంటే జ్యూస్ తీసుకురా. కానీ ఇక్కడ అది కాదనమాట. మధ్యాహ్నం అవుతున్నది, మనం ఇప్పుడు అన్నం పొట్లాలు తీసుకురావాలి, వీళ్ళందరికీ కార్ది అనుకుంటూ పోయి తీసుకొని వచ్చి, అంటే ప్రొటెక్షన్ పని దగ్గర నుంచి ప్రతిదీ ఇది మనది అనుకొని చేసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అండ్ మిగిలిన వాళ్ళందరి గురించి కూడా నాకు చెప్పాలని ఉన్నది. బట్ వచ్చిన గెస్ట్లకి టైం లేట్ అవుతుంది అనుకుంటాను. వాళ్ళు మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడినా, లేకపోతే వీళ్ళ పరిచయం తర్వాత మనం మాట్లాడుకుందామా? ఇంత పరిచయం చేసేద్దాం. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నా చప్పట్లు, అంటే మీకంటే అందరికి కూడా. ఎస్. అండ్ మురళి ఈ మొత్తం చిత్రానికి ఎడిటర్. అంటే ఎక్కువ మా కిరణ్ ఏంటంటే జాగ్రత్త ఎక్కువ ఉంటది, ముందు జాగ్రత్త ఎక్కువ ఉండి కొన్ని షాట్లు ఎక్స్ట్రా కూడా పాటు ఉంటే అయిపోతుంది కదా అని చెప్పి తీసుకుంటా ఉంటాడు. దాంట్లో ఏది బాగా వచ్చింది, ఏది బారాలేదు, ఏది ఎక్కడ పెడితే బాగుంటది, ఎందుకు ఎక్కడ పెట్టాలి అని అవన్నీ కూడా సిస్టమ్ ముందు కూర్చొని లాస్ట్ టైం వచ్చిన తర్వాత ఇది కాదో బై చేంజ్ చేద్దాం అని చెప్పేసి సింపుల్ గా మనం చెప్పేసి పోతాం. బట్ ఒక ఎడిటర్ ఎంత కష్టపడాలనేది చాలా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటది. సో తను ఎడిటర్ దీనికి, ఈ చిత్రానికి చాలా బాగా ఎడిట్ చేశారని నేను అనుకుంటున్నాను. మీ చప్పట్లు వింటే అది నిజం అని కలుస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ హీరో గారు ముందుకు రండి. వీరికి చప్పట్లు కొట్టాలి మనం ఏం మాట్లాడకుండా కూడా, ఎందుకంటే ఆల్రెడీ వీరు ఏం చేశారనేది మీరు చూసారు కాబట్టి తెరపైన ప్రత్యేకంగా నేను మాట్లాడి మరి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చెప్తాను. అంటే నైట్ ఒక టైంలో పాపం రాత్రి 12కి స్టార్ట్ చేసి మొత్తం కట్టుకొని ఉంది కదా, అది తినాలంటే కూడా తినడానికి వీల్లేదనమాట. రాత్రి 6కో 7కో రెడీ చేసి కూర్చోబెట్టిర్రు. నేను పొద్దున్న 6 దాకా షూట్, అది రీషూట్ యాక్చువల్ గా. దానికంటే ముందు షూట్ చేసిర్రు, చేసింది ఏదో సరిగా రాలేదని చెప్పేసి మళ్ళీ రీషూట్ చేసిర్రు. ఏదైనా కూడా ఇది నేను ఒకసారి కమిట్ అయ్యాను, నేను చేయాలి అనేటటువంటి ఒక భావనతో మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా తన యొక్క పూర్తి ఏమంటారు దాన్ని, మీరు ఎవరైనా చెప్పొచ్చు కదబ్బా, అందియొచ్చు కదబ్బా, మావాడే అందరి అమ్మో అంతఃకరణ శుద్ధితో అంటున్నా ఆయన